శ్వేతపత్రంలో అన్ని ఆరోపణలు చేశారు, చర్చ సందర్భంగా అన్ని ప్రస్తావనకు వచ్చాయి, కానీ కార్యాచరణ చెప్పల. మీరే ఒకవేళ ఆర్థిక సలహాదారు అయితే రేవంత్ రెడ్డికి, ఎందుకంటే మీకు తెలంగాణ ఎకానమీ మీద మంచి పట్టుంది అయినా, మీరే ఒకవేళ రేవంత్ రెడ్డికి ఆర్థిక సలహాదారు అయితే ఈ ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటి సార్, సలహా ఏంటి? నేను సమాజానికి చెప్పే అలవాటు ఉన్నవాడిని, అందువల్ల సమాజానికి చెప్పే క్రమంలో ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్స్ అనేది, మీరు ఇంతకుముందు చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది అన్నారు, నిజమే, కానీ ఎకనామిక్స్ ఈజ్ మోర్ కామన్ సెన్స్. ఇట్ ఈస్ ఏ సింపుల్ కామన్ సెన్స్. ఇప్పుడు మన కిచెన్లో కర్రీ చేయాలి, మన అమ్మ ఏం చేస్తుంది, కూరగాయలు టమాటా ఒకటి ఉన్నది, ఆలు ఒకటే ఉన్నది, సో మీకు దోసకాయ చిన్న ముక్కు ఉన్నది, మరి ఏది సరిపోదు, అమ్మ ఏం చేస్తుంది, 3 కలిపి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తుంది. ఎంత గొప్ప అమ్మ చూడండి. మన అమ్మని మించిన ఆర్థిక శాస్త్రవేత్త లేదు. నీకు పెరుగు మిగిలింది, ఏం చేస్తుందమ్మా, వెంటనే మజ్జిగ పులుసు చేస్తుంది. సో పొట్లకాయతో పెరుగులో పొట్లకాయను టమాటో ఆలు వేసి చేస్తుంది. అంటే ఉన్న రిసోర్సెస్ను సమర్థవంతంగా వాడుకొని ఇల్లాలు ఆ ఇంటి పరువు కాపాడుతుంది. కానీ రోడ్డు మీదకి వచ్చి నా ఇంట్లో ఒక్క టమాటా ఉన్నది, ఒకటే ఆలు ఉన్నది, ఒకటే దోసకాయ ఉన్నది, ఇలా కూర ఎట్లా వేయాలి, మా ఆయన బుద్ధి లేదు అన్నదు. ఇల్లాలు ఏం చేస్తుంది గొప్పతనం, ఆ 3 కలిపి కర్రీ చేసి ఆ ఇంటి పరువు నిలబెడుతుంది. అందువల్ల ప్రభుత్వాలు కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రూడెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటారు. ప్రూడెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే నీ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, భవిష్యత్తు పొటెన్షియల్ ఎంత అనేది చూసుకొని దానికి అనుగుణంగా ఫైనాన్సెస్ని మేనేజ్ చేయాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఖర్చు పెట్టకూడదు, పొదుపు అన్న పేరిట ఖర్చు పెట్టకపోవడం ఎప్పుడూ ఎకానమీని పెంచదు. అది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థింకింగ్. న్యూ స్కూల్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే సంపాదించు ఖర్చు పెట్టు. ఓల్డ్ స్కూల్ ఆఫ్ థింకింగ్, ఇప్పుడు మా నాన్నగారి ఎకనామిక్స్ ఏంటి, సంపాదనకు లోబడే ఖర్చు పెట్టు, ఖర్చు పైనే ఫోకస్ చేయి, పొదుపు చేయి. ఇది మా నాన్న మాకు చెప్పిన ఎకనామిక్స్ సూత్రం. నా కొడుకు నాకు ఏం చెప్తున్నాడు తెలుసా, ఆ తప్పు నాన్న ఎవడు చెప్పాడు, అది తాతకాలంలో కరెక్ట్, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎర్న్ మోర్ అండ్ స్పెండ్ మోర్ అన్నాడు. అంటే అని వాడు ఒక ఉదాహరణ చెప్తాను. వాడు మ్యారేజ్కి వచ్చాడు, వాడి మ్యారేజ్కు 2 రోజుల ముందు వరకు కూడా వర్క్ చేసుకున్నాడు, ఎక్స్ట్రా వర్క్. మ్యారేజ్ 2 రోజుల ముందు వరకు కూడా ఎందుకు వర్క్ చేస్తున్నావు అంటే, నాన్న నాకు ఇప్పుడు ఖర్చు ఉంది, నేను హనీమూన్కి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటి చేయాలి, ఇల్లు కొనుక్కోవాలి, పోయి నాకు ఖర్చు ఉంది కనుక నేను సంపాదిస్తే ఖర్చు పెడతా. కానీ సంపాదించకుండా ఖర్చు పెట్టిన వాడు దివాలా తీస్తాడు. అంటే గ్రాండ్ ఫాదర్ ఎకనామిక్స్ హోమో, ఖర్చు చేయకు, ఉన్న దాంట్లో చూసుకో, పొదుపుగుండు, ఇది గ్రాండ్ ఫాదర్ ఎకనామిక్స్. గ్రాండ్ సన్ ఎకనామిక్స్ ఏంటంటే, గ్రాండ్ సన్ ఎకనామిక్స్ ఏమో ఖర్చు పెట్టుకో, కోరికలు పెంచుకో, దానికి అనుగుణంగా సంపాదించు, సంపాదించకుండా కోరికలు పెంచుకోకు. సో ఎంజాయ్ లైఫ్ బట్ ఎర్న్ మోర్. సంపాదించేటప్పుడు కష్టపడి సంపాదించు, ఆనందపడేటప్పుడు ఆనందపడు. ఎందుకంటే ఎకానమీ పెరిగేది ఎక్స్పెండిచర్తో. ఎవరు ఖర్చు చేయలేదు అనుకోండి, ఎకానమీ ఎక్కడ డెవలప్ అవుతుందండి? ఇప్పుడు ఎవరు ఖర్చు చేయలేదు, ఎకానమీ పెరుగుతుందా? సో ఎవరు ఈ ఫోన్ కొనలేదు, ఇక ఫోన్ల పరిశ్రమ ఎక్కడ ఉంటుంది? ఫోన్ల పరిశ్రమ లేనప్పుడు ఆ ఫోన్ల పరిశ్రమ పనిచేసే కార్మికులు ఎట్లుంటారు? ఆ కార్మికులకు ఆదాయం లేనప్పుడు వాళ్ళు ఎట్లా వస్తువులు కొంటారు? అందువల్ల ఇప్పుడు సేవింగ్స్ డ్రివెన్ ఎకానమీ కాదు ఈ కాలం కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ. అందువల్ల ఆదాయాన్ని పెంచుకో, ఖర్చు చేసుకో. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రూడెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే ఫిస్కల్ ఆస్టరిటీ కాదు, ఆర్థిక పొదుపు కాదు. ప్రూడెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే విస్తృతంగా ఆదాయాన్ని పెంచుకుంటూ ఆ పెంచిన ఆదాయాన్ని ప్రజల కొరకు ఖర్చు పెట్టు. అందువల్ల ఆదాయాన్ని పెంచడం పైన ఏం చేయాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఆదాయాన్ని పెంచడం పైన ఏం చేయాలి అంటే, ప్రజలపైన పన్నులు వేస్తే ఆదాయం పెరగదు, ప్రజలపైన పన్నులు వేస్తే ప్రజలపైన భారం పెరుగుతుంది. ఎకానమీని గ్రో చేయాలి. ఎకానమీని గ్రో చేస్తే అద్భుతంగా ఆదాయం పెరుగుతుంది. ఎకానమీని గ్రో చేసే సెక్టార్స్ ఏంటివి అని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఎకానమీ తీసుకున్నాం, ఒక టూరిజం సెక్టార్ తీసుకున్నాం. ఎంత పొటెన్షియల్ ఉంది అంటే, టూరిజం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో మెడికల్ టూరిజం ఉంది, అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని పోతారు. రిలీజియస్ అండ్ స్పిరిచువల్ టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టూరిజం, ఇకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం,
ఇలా అనేక రకాల టూరిజాన్ని బాగా పెంచారనుకోండి, ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయి. సో అందువల్ల ఎకానమీని విస్తృతంగా కొత్త పుంతలు తొక్కించే తెలివి అయిన పని చేయాలి. ఏ ఏ రంగాలలో పెరగడానికి స్కోప్ ఉంది, ఆ రంగాలలో పెరగడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, నీకు పత్తి ఉంటుంది, పత్తి దారం తీస్తే పత్తి అమ్మితే 10 రూపాయలు వస్తుంది, దాన్ని దారం తీస్తే 15 రూపాయలు వస్తుంది, దారం నుంచి బట్ట నేస్తే 20 రూపాయలు వస్తుంది, ఆ బట్ట పైన ఎంబ్రాయిడరీ డిజైన్ వేస్తే 30 రూపాయలు వస్తుంది, దాన్ని డ్రెస్ మెటీరియల్గా కుడితే 60 రూపాయలు వస్తుంది, దాన్ని బ్యూటిఫుల్గా ప్యాక్ చేస్తే 100 రూపాయలు వస్తుంది. అంటే పత్తి 10 రూపాయల విలువైన పత్తి 100 రూపాయల విలువైన ప్రొడక్ట్గా మారింది. దీన్నే ఎకనామిక్స్లో వాల్యూ అడిషన్ అంటారు. ఈ ప్రాసెస్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఉపాధి కూడా పెరుగుతుంది ప్రజలకు. ఎందుకంటే పత్తి ఒక ప్యాకేజ్ డ్రెస్ మెటీరియల్ కావటానికి అన్ని దశల్లోనూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అందువల్ల ఏది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సెక్టారు, ఏది ఎకానమీని పెంచే సెక్టారు, ఎక్కడ పొటెన్షియల్ ఉంది అనేది గుర్తించి దాన్ని ట్యాప్ చేయగలగాలి. సో ట్యాప్ తెలంగాణకు బ్రహ్మాండమైన అటవీ సంపద ఉంది. ఫారెస్ట్ను ఒక బ్రహ్మాండమైన ఎకనామిక్ రిసోర్స్గా ఎలా మార్చాలి? అన్ఫార్చునేట్లీ అడవిలో వేల సంవత్సరాలుగా ఉన్న ఆదివాసుల వల్ల అడవి దెబ్బతింటుందని వాళ్ళని పంపించే పనులు చేస్తున్నారు. అయ్యా, ఆదివాసులకు తెలిసినంత అడవి నీకు నాకు తెలియదు, వాళ్ళు ప్రేమించినంతగా అడవిని నువ్వు నేను ప్రేమించలేవు. అందువల్ల ఆదివాసీ హక్కుల్ని, అడవుల ఆర్థిక శక్తిని మేళవించి ఒక ఫారెస్ట్ బేస్డ్ ఎకానమీ ఏం క్రియేట్ చేస్తావు ఆలోచించారనుకోండి, నీకు ఎకానమీ పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఆ ఫారెస్ట్ ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చూసాం, మన్ననూరు వద్ద ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళు అక్కడ అడవి నుంచి ఒక రకం ఆకు తెచ్చి దాన్ని బ్రహ్మాండంగా ఇస్తారకులు కడతారు. సో ఇలా మీకు ఛత్తీస్గఢ్కి వెళ్ళాను నేను, బ్యాంబూ ఉంటుంది, మనందరికీ తెలుసు కదా వెదురు. బ్యాంబూ లేతగా ఉన్నప్పుడు ఆ బ్యాంబూ పీసెస్తో పచ్చడి చేస్తారు. మన దగ్గర ఉందా? మనకు తెలియకూడదు ఆ పచ్చడి ఉన్నదని. అలాంటి పచ్చడి ఒకటి లేత బ్యాంబూ వాటితో ఓ పచ్చడి ఉండదని మీకు నాకు తెలియదు, మనకు ఆవకాయ పచ్చడి తప్ప. సో అందువల్ల అలా ఫారెస్ట్ను ఉపయోగించుకొని ఏ రకమైన ఎకానమీ డెవలప్ చేయొచ్చు. దీనికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్ రవిశంకర్, లాట్ ఆఫ్ ప్యాషన్, లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్. అన్ఫార్చునేట్లీ మనకేంటంటే అలాంటి వ్యవస్థలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి. సో ఎందుకంటే ఈ పరిశోధన చేసి ప్యాషన్తో, నాలెడ్జ్తో ఎకానమీని ఇన్డెప్త్గా స్టడీ చేస్తూ కామన్ సెన్స్తో, అంటే ఒక సమాజం పట్ల కమిట్మెంట్తో ఎకనామిక్స్ చదివితే ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. అందువల్ల ఎకానమీ పెంచడం ద్వారా ఆర్థిక వనరులు పెరుగుతాయి, నువ్వు ప్రజలకు ఖర్చు పెట్టుకో. తర్వాత దుబారా ఖర్చు ఎక్కడుంది? అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు మా ఉస్మాన్ సిటీలో చెప్తాను. ఉస్మాన్ సిటీలో ఒక డిజిటల్ కంటెంట్ డెవలప్ చేయాలని చెప్పి రూసా అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద ₹1 కోటి శాంక్షన్ చేశారు. ఇంతవరకు ఒక్క లెసన్ ప్రొడ్యూస్ కాలేదు. కెమెరాలు కొన్నారు, దాంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నీకు మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, డిజిటల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి రూసాలో ₹1 కోటి ఖర్చు పెడితే ఒక్క వీడియో తయారు కాలే. మరి నేను రోజు 100 వీడియోలు పెడుతున్నాను. అంటే ఒక్క ఉస్మాన్ సిటీలోనే ఒక్క చోటే ఇంత వేస్టేజ్ ఉంది. అందువల్ల ప్రభుత్వంలో మామూలు వేస్టేజ్ ఉండదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్యూటిలైజ్గా పడుతుంది. సో అందువల్ల ఆ డెడ్ అసెట్, లైవ్ అసెట్ అనే ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంది. డెడ్ అసెట్ను లైవ్ అసెట్లుగా మార్చగలగాలి. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ డెడ్ అసెట్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి వాటిని లైవ్ అసెట్గా మార్చగలిగితే లైవ్ అసెట్ రెవెన్యూ ఇస్తుంది, డెడ్ అసెట్ రెవెన్యూ ఇవ్వదు ఎప్పుడు కూడా. సో అలాగే మీరు ఎక్కడ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉంది, ఎక్కడ అనవసరపు ఖర్చు ఉంది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. అంటే మనం చేసే ఖర్చులో చాలా వేస్ట్ ఉంటుంది, వృధాగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కారు 10:30కు ఒకరు బయటకు వెళ్తారు కారు తీసుకొని, 11ంటికి కొడుకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాడు, 11:30కు భార్య ఆటో వేసుకొని వెళ్ళిపోతుంది, 12 గంటలకు బిడ్డ క్యాబ్ వేసుకొని వెళ్ళిపోతుంది. 10 నుంచి 12 మధ్యలో ఒకరు కారు, ఒకరు ఆటో, ఒకరు క్యాబు, ఒకరు ఇంకో క్యాబు, వీళ్ళందరూ దాదాపు ఒకే ప్లేస్కి వెళ్తారు. వీళ్ళు ప్లాన్ చేసుకొని 10-12 మధ్యలో ఆ నలుగురు కలిసి కారెక్కి 4 చోట్లకి వెళ్ళొచ్చారు అనుకోండి,
నీకు దీన్నే ఫిస్కల్ ప్రూడెన్స్ అంటారు. అంటే ఖర్చు లేకపోతే కొద్దిగా ఎవరైనా ఒకరు అర్ధగంట ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవచ్చు, టైం పట్టవచ్చు. లేదు ఒక కారులో ఒకరు అందరినీ డ్రాప్ చేసి తన పని చేసుకొని మళ్ళీ అందరినీ పికప్ చేసుకుంటూ రావచ్చు. సో ఇది ప్లానింగ్ అంటారు. ఈ రిసోర్స్ ప్లానింగ్ ఉండగలగాలి. దీన్నే ఫిస్కల్ ప్రూడెన్స్ అంటారు. సో అందువల్ల ఈ రకమైన ప్రయత్నాలన్నీ చేస్తే ఎందుకు పెరగదండి? ఎకానమీలో దీనికి బేస్ ఏంటంటే ప్రపంచవ్యాపితంగా నేర్చుకోవాలి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి ప్రపంచంలో. ఆ ప్రపంచం వైపుగా నీ సర్వ అవగాహన పెంచుకొని ప్రపంచంలో ఎక్కడ ఏది మంచి జరిగితే దాన్ని ఆస్వాదించి దాన్ని అమలు చేయగలిగితే యూ కెన్ క్రియేట్ వండర్స్. అయితే ఆ రకమైన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఉండాలి, పబ్లిక్ పాలసీ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పబ్లిక్ పాలసీ ఈకో సిస్టమ్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ మోటివేషన్ లేని బ్యూరోక్రసీలో కొద్దిమందికి మాత్రమే మోటివేషన్ ఉంటుంది. చాలామంది రొటీన్ మెకానికల్ వర్క్ అలవాటు పడతారు, ఆ క్లరికల్ యాటిట్యూడ్కి అలవాటు పడతారు. దీన్ని ప్యాషన్తో, పొలిటికల్ లీడర్షిప్తో, ఎకనామిక్ విజన్తో కనుక చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు. చేయలేమనేది క్వశ్చన్ లేదు. రైట్ సార్. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్.